పంచాయతీ కొడిమ్యాల మండల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ వారి నేతృత్వంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ కొడిమ్యాల గ్రామ సర్పంచ్ గారు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలం కనుక చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది కనుక పలు ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైతే 60 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు కానీ 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కానీ ఈ చలి తీవ్రత ఉన్నప్పుడు ఉదయం 8 గంటల వరకు ఈ ఎండ పొడుపు అనేది వచ్చే వరకు బయటికి రాకుండా ఇంటి వద్దనే ఉండాలని పెద్ద మనుషులను మరియు చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ చలి తీవ్రత వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటే దగ్గు, దమ్ము, జలుబు, రక్తహీనత అనేది ఏర్పడుతుంది. కనుక దయచేసి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు కానీ 12 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలు కానీ ఈ ఎండ వెళ్ళిన తర్వాతే బయటికి రావాలి. తిరిగి సాయంకాలం 6 గంటల వరకు ఈ ఇంటి వద్దనే ఉండాలని వాతావరణ శాఖ కానీ మరియు వైద్యారోగ్య శాఖ వారు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గతంలో మనకు ఈ విషజ్వరాలు కానీ వాంతులు విరోచనాలు కానీ అట్లాంటి వర్షాకాలంలో మాత్రమే ఉండేటివి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కాలంతో సంబంధం లేకుండా మనకు విషజ్వరాలు అనేటివి సోకుతున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే మన యొక్క నిర్లక్ష్యమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, మనము డ్రైనేజీలో చెత్త చెదారాన్ని డ్రైనేజీలో వేయడం, మిగిలినటువంటి అన్నం కూరల్ని కూడా మనం డ్రైనేజీలో వేయడం, మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థాన్ని కూడా మనము డ్రైనేజీలో వేయడం వల్ల అక్కడ డ్రైనేజీలో వాటరు బ్లాక్ అయి అక్కడ ఈగలు, దోమలు అనేటి తయారై మరి ఈగలు మనం తినే ఆహారం మీద వాలినట్లయితే ఆ ఆహారాన్ని మనం భుజించినట్లయితే వాంతులు విరోచనాలు అవుతాయి. వాంతులు విరోచనాలు అయినప్పుడు మనిషిలో ఉన్నటువంటి శక్తి నశించిపోతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళితే మనకు గ్లూకోజులు పెట్టి మళ్ళా మనకు ఎనర్జీని ఇస్తారు. ఈ దోమకాటు వల్ల మరి ఈగల దోమలతోటి ఎంత ప్రమాదం అనేది మీకు తెలియజేస్తున్నాం. ఈ దోమకాటు వల్ల మనకు జ్వరం వచ్చినట్లయితే ఒక ప్రైవేట్ దవాఖానలకు పోతే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత డెంగ్యూ పాజిటివ్ కానీ మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు వచ్చినప్పుడు ప్రైవేట్ దవాఖానలో ఐసీయూలో వేసి 5 రోజులు ట్రీట్మెంట్ చేసి 6వ రోజు డిశ్చార్జ్ చేస్తే 60,000 రూపాయల దాకా ఖర్చు అవుతున్నది. దీనికి గల కారణం ఏంటంటే కేవలం మన నిర్లక్ష్యమే. మనము డ్రైనేజీలో ఈ చెత్త చెదారం వేయడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. దయచేసి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు దయచేసి తెలియజేస్తున్నాం, మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీలో ఎవరు కూడా చెత్త చెదారాన్ని వేయకూడదు. గ్రామ పంచాయతీ నుంచి వచ్చేటువంటి ఏదైతే తుక్కు బండి ఉంటుందో, చెత్త బండి ఉంటుందో, దయచేసి ఆ చెత్త బండికే మీరు తడి చెత్త, పొడి చెత్త వేరుగా చేసి ఆ చెత్త బండికి అందించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పరిసరాల పరిశుభ్రత మీద మా మిత్రుడు పలిగిరి రాజేందర్ గారు ఒక పాట వినిపిస్తారు. శుభ్రం చేయ ప్రతి నభూనుగాను సీజనలు వ్యాధిగ చితికిన బతుకుల వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన పుట్టల్లోనే చెత్తను వేద్దాము. ముందుగా వచ్చే ముక్కులు మనము ఎండగట్టుదాము.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు రాజేందర్. మరి మన గ్రామంలో మరి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడు మొన్నటి వరకు మరి ప్రత్యేక అధికారుల నేతృత్వంలోనే గ్రామ పంచాయతీలు ఉండే, ఇప్పుడు గౌరవ సర్పంచ్ గారు కూడా మరి ఎన్నికయ్యారు కొత్తగానే, వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని పెట్టి మరి ఏదైతే పారిశుద్ధ్యం ఉంటుందో దాన్ని స్పెషల్ డ్రైవ్గా వారు తీసుకొని మరి మన యొక్క కొడిమేళ గ్రామాన్ని స్వచ్ఛత వైపు వారు నడిపిస్తారని కోరుకుంటూ మరి ఇంకో చాలా ప్రమాదకరమైనటువంటి మహమ్మారి డ్రగ్స్ గంజాయి అనేది ఉన్నది. దాని గురించి మా మిత్రుడు మైపాల్ గారు వివరిస్తారు. ఇప్పుడు గ్రామాలలో మహమ్మారి యువతను పట్టి పెడుతుంది. ఏదంటే గంజాయి, నల్ల మందు, డ్రగ్స్. ఇవి ఏమవుతున్నాయంటే పిల్లగాళ్ళు తెలుసో తెలియకో దీనికి అలవాటు పడి ఏమవుతుందంటే ఆ మత్తు లోపల, ఆ మాయ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారంటే దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు చేసి జైలు జీవితం గడపడం జరుగుతుంది. అలాగే బండ్ల మీద ఆ మత్తు లోపల ముగ్గురు బండ్ల మీద పోయి బస్ కిందనో లారీ కిందనో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది కన్న వాళ్ళకు గర్భశోకాన్ని మిగులుతున్న పిల్లగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఆట సరదాగా ఒకరి నుంచి ఒకరికి అలవాటు అయిపోయి అది వ్యసనంగా మారిపోయి ఆ మత్తు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అంటే వాళ్ళు ఎట్లా కోపంగా ఉంటున్న వాళ్ళు కోపంగా ఉండి, లేకపోతే ఆ మత్తు లోపల నేను ఏం చేస్తున్నా తెలియని పరిస్థితి లోపల ఈ దోపిడీ దొంగతనాలను చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ నడవడికి ఏంది, వాళ్ళ మాట తీరు ఎట్లా ఉంది, వాళ్ళు ఉండే విధానం ఎట్లుంది, వాళ్ళు ఫోన్లో ఎంతసేపు ఉంటుండ్రు, వాళ్ళు కరెక్ట్ సమయానికి తింటున్నా లేదా, లేకపోతే కాలేజీకి సక్రమంగా వెళ్తున్నా లేదా, స్కూళ్ళకి సక్రమంగా వెళ్తున్నా లేదనే విషయాన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు గ్రహించాలి. ఎందుకంటే గ్రహించకుండా మనం ఏం చేస్తామంటే ఆర్థికంగా మనం దాదాపుగా మధ్యతరగతి కుటుంబాలే దాదాపుగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే కష్టపడతారు, 4 రూపాయలు సొమ్ము సంపాదించి పిల్లల కోసం కూడబెడతా ఉంటాం మనం. అంటే తిండికి బట్టకు లోటు లేకుండా పెంచుకుంటే పిల్లల్ని మంచి చదువులు చదివేయాలి, రేపు పొద్దున మంచి పెళ్లి చేయాలి, వాళ్ళని గొప్ప జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మధ్యతరగతి మనుషులుగా ఎవరైనా కష్టపడినంత పిల్లల కోసమే వాళ్ళు కొంచెం రేపు పొద్దున బాగుండాలని ఉద్దేశంతో కష్టపడతా ఉంటాం. వాళ్ళు మంచి కాలేజీలో నడిపిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలాంటి మత్తు పానీయాలకు అలవాటు పడే వాళ్ళ జీవితానికి ఇన్నదిగా తీసుకుంటారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం కదా అని చెప్పి నెలకొక్కసారన్నా కాలేజీకి ఆరాధించి మా పిల్లలని అటెండెన్స్ వివరాలు తెలియజేయమని చెప్పి తెలుసుకోవాలి. స్కూల్కి వెళ్ళి కూడా మా పిల్లలను సక్రమంగా చదువుతుందా లేదనే విధానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారని చెప్పి మనం నమ్మకంతో ఉండి స్కూల్కి వెళ్తున్న నమ్మకంతో ఇవన్నీ ఈ వ్యసనాలన్నీ వాళ్ళకి అలవాటు పడిన పొద్దుగాల ఏమవుతుందో అనే సంగతి కూడా మనకు తెలియని పరిస్థితి లోపల వాళ్ళ జీవితం మధ్యలోనే ముగిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండండి. గంజాయి, డ్రగ్స్, నల్లమందు వీటన్నిటికీ వ్యసనాలు ఎవరైనా పిల్లగాళ్ళు అలవాటు పడినా కానీ వాటి మానిపించే విధంగా ఎవరి దగ్గర ఉన్న మన గంజాయి ఉన్నా కానీ దయచేసి పోలీసు వారికి సమాచారం ఇచ్చి దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత పెద్దలుగా మీ అందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే మన పిల్లగాళ్ళు కొంచెం ఎదగానే మీసప్ కట్ రాగానే మన కొడుకు ఎదిగిండని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారంటే బండ్లను అలవాటు చేస్తారు. బండ్లు అలవాటు చేయగానే ఇక్కడికి పోయి షాప్కి వెళ్ళి సామాన్ తీసుకొస్తున్న పిల్లగాడు ఇక్కడ నుంచి కొడిమేల నుంచి జగిత్యాల దాకా పోయేది తెలియదు, కర్మార్ దాకా పోయేది తెలియదు, గంగాధర్ దాకా పోయేది తెలియదు. పోయేటప్పుడు సక్రమంగా వస్తే ఏ బాధ లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఏది ఉండదు. బండి నడిపినాం కదా మనం సోక్గా పోతున్నామా లేదా అనే ఉద్దేశంతో స్పీడ్గా వెళ్ళి ఎవరికైనా గుద్దినా కానీ వాళ్ళ జీవితం లోపల శోకమే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా బస్కోలారుకో గుద్ది మన వాళ్ళు ఏమన్నా కాలు చేతులు తిన్నాయని మనకి శోకం ఉంటుంది. కాబట్టి దయచేసి బండ్లు ఇవ్వద్దండి. వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి వాళ్ళకు ఒక అవగాహన వచ్చి బండి ఎలా నడపాలని వచ్చిన అవగాహన వచ్చిన తర్వాతనే బండ్లు ఇవ్వాలి. బండ్ల మీద మన వాళ్ళు బండ్లు నడుపుతుంది కదా అని చెప్పి బండ్ల మీద ముగ్గురు పోయేటప్పుడు చూడాలి. అంటే వాళ్ళు ఎట్లా నడుపుతులు ఏం కదా అని చెప్పి చూసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద. ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు అయ్యి మంచానికే పరిమితం, నడుమిరిగి మంచానికే పరిమితం అయితే ఇక జీవితకాలం ఎత్తిపోసులు ఉంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే మన పిల్లగాళ్ళు కరెక్ట్గా ఉంటున్నా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి ఈ మత్తు పానీయాలకు దూరంగా ఉంచండి. వాళ్ళు సేవించినా కానీ వాటిని మాన్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పిల్లలకు కూడా
వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళందరూ బాగుంటేనే మీరందరూ బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, వాళ్ళందరూ బాగుంటేనే మీరు బాగుంటారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కూడా ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మనం కాయ కష్టం చేసి సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్లో పెట్టినాక మనం ఆర్థికంగా వెనుకబడిపోతాం. రేపు పొద్దున మనకు ఎదుగుదల ఉండదు, మన పిల్లల చదువులు కుంటుపడిపోతే వాళ్ళకి పెళ్లి చేయాలన్న అప్పుల భారం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మనం ఏంటంటే పరిశుభ్రంగా ఉంటే, మన ఇంటికి ఈగలు దోమలు రాకుండా ఉంటే మనం ఆరోగ్యంగా. ఇవాళ జ్వరం వచ్చిందంటే దాదాపు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, జ్వరం వచ్చిందంటే పాతకాలం లోపల ఒక చిన్న గోలేసుకుంటే అయిపోతుంది, లేకపోతే పొలం పనికి పోయినాం అనుకోని చెమటకు అదే పోతా అనే ఉద్దేశంతో. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు వచ్చేటి అన్ని విష జ్వరాలు కాబట్టి కొంచెం జ్వరం రాగానే హాస్పిటల్ తీయించుకోండి. మీ ఆరోగ్యాన్ని మీ అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ఉంది. ఎందుకంటే ఇంటి పెద్ద మనిషి ఏమన్నా అయి చనిపోతే రేపు పొద్దున వాళ్ళ ఇంటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి మీద తెలియజేస్తూ, ఇప్పుడు గంజాయి డ్రగ్స్ మీద మా మిత్రుడు పంచిత్ రవీంద్ర కాలంలో కూడా ఒక మంచి పాట విందాం. ఏమైకము కమ్మిందిరా నిన్ను చేసింది పిచ్చోడిని, పగిలిందిరా కొడుక గుండె నిన్ను ఈ తీరుగా చూస్తూ ఉంటే, మాకు బతుకెందు కనిపించవట్టే. కోటి కళలతోని నిన్ను కంటే మా కళలన్నీ కల్లోల మాయే, నువ్వు మత్తుకే బానిసవైతే. కలబట్టిన నీ ముఖము చూడలేకుందిరా మా ప్రాణము. ఓ బంగారు కొడుక నిన్నిట్లా చూస్తుంటే మా గుండె లవిసిపోయేరా. ఓ బంగారు కొండ నిన్నిట్లా చూస్తుంటే మా గుండె లవిసిపోయేరా. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి. 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 భ్రమలల్ల నిండార మునిగితివి, మనిషల్ల సంగతి మరిచితివి. భ్రమలల్ల నిండార మునిగితివి, మనిషల్ల సంగతి మరిచితివి. చేతులార చేజాచుకుంటివిరా నీ జీవితం. చేతులార చేజాచుకుంటివిరా నీ జీవితం. వెలుగులోనే ఉన్న చీకటే కదరా నీకు దినం. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి. గంజాయి మత్తుకు వదిలితివి, బతుకును గాలికి వదిలితివి. ఎన్నెన్నో తీయటి కలలు గన్నవు, నీ మీదే ఆశలు పెట్టుకున్నావు. నీ మీదే ఆశలు పెట్టుకున్నావు, నీ మీదే ఆశలు పెట్టుకున్నావు. ఎన్నెన్నో తీయటి కలలు గన్నవు, నీ మీదే ఆశలు పెట్టుకున్నావు. నీ మీదే ఆశలు పెట్టుకున్నావు, నీ మీదే ఆశలు పెట్టుకున్నావు. ఎర్రటి ఎండల్లో మాడుతున్నావు, కాదనకుండా పంపుతున్నావు. కాదనకుండా పంపుతున్నావు, కాదనకుండా పంపుతున్నావు. పెద్ద పెద్ద చదువు చదువుతున్నావనిరా ఊరంతటా. పెద్ద పెద్ద చదువు చదువుతున్నావనిరా ఊరంతటా. నిత్యము గొప్పగా మేము చెప్పుకుంటిమి నీదే ముచ్చట. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి. అట్లా రోడ్డు పైన రోమియోల లాగా పోకిరికి లాగా తిరిగేటువంటి యువకులు తల్లిదండ్రులు పెద్దలు చూపినటువంటి సన్మార్గంలో నడవాలని కోరుతూ, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ జీవితము. ఎటు దిక్కో మీ ప్రయాణము, ఎటు దిక్కో మీ జీవితము.
సంగమందున స్త్రీ పురుషులు బీద గొప్ప తేడాలెద్దని నెత్తురు నమ్మి పైసలు పంపితే మతుకు మీరు మరుగుతుంటిరి బజారు నేలేటి ఓ యువతి యువకులారా మజాలు చేసేసి ఓ కోటి కోడళ్ళారా మజాలు చేసేసి ఓ కోటి కోడళ్ళారా. కాబట్టి యువతి యువకులు అందరూ కూడా తల్లిదండ్రులు పెద్దలు చూపిన సన్మార్గంలో నడిచి ఈ గ్రామమే కాదు దేశ భవిష్యత్తు కూడా పునాది రాయిగా నిలవాలని కోరుతూ తదుపరి కార్యక్రమాన్ని పరశురామ్ సార్ గారు నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు ప్రవీణ్ గారు, చక్కటి పాటలు మనకు వినిపించారు. మన యువత భవిష్యత్తు ఈ గంజాయి డ్రగ్స్కు యువత అట్రాక్ట్ అయి బానిసై వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వారి బంగారం లాంటి భవిష్యత్తును కూడా జీవిత కాలంలో తల్లిదండ్రులు కష్టపడి పెంచి పెద్ద చేసి నా కొడుకు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని కలలు కంటే మన పిల్లలను మనం ఉన్నత చదువుల నిమిత్తం ముఖ్య నగరాలు అయినటువంటి హైదరాబాదే కానీ, బెంగళూరే కానీ, చెన్నై కానీ, ముంబై కానీ ఇట్లాంటి ప్రాంతాలకు మనం పంపించి వాడు గొప్పగా చదువుకోవాలని మనము కలలు కంటూ మనకున్న డబ్బులను మరి వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ భూములమ్మో జాగలమ్మో గొప్పగా చదివిస్తే అక్కడ ఉన్నటువంటి పోకిరిగాళ్ళు మన పోరాళ్లకు ఈ డ్రగ్స్ గంజాయి అనేది వానికి తెలియకుండానే అలవాటు చేసి వాడిని ముగ్గులోకి దింపి వాడి భవిష్యత్తును కూడా ఖరాబ్ చేస్తున్నారు. దయచేసి దీని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మన పిల్లలు బయట చదువుకుంటున్నటువంటి పిల్లలను కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళ గురించి ఆరాధిస్తూ ఉండాలి. వాడి దినచర్య ఎట్లా ఉన్నదో కూడా మనం వీడియో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడాలి. డ్రగ్స్ గంజాయి అలవాటు పడ్డవారికి ఆకలి మందగిస్తుంది, కడుపు లోపలికి పోతుంది, చెంపలు లోపలికి పోతాయి, వాడి కళ్ళు ఎర్రబడతాయి, వాడి లోపల చాలా మార్పు వస్తుంది. తెల్లారు లేవంగానే వాడికి బాడీ షేక్ అవుతుంది. మరి గతం నుండి మనం చూస్తున్నాం, మత్తు అంటే మనం బీర్లు, విస్కీలు, బ్రాండీలు, తర్వాత గుట్కాలే కాదు, వీటి అన్నిటికంటే 100 రెట్లు ప్రమాదకరమైనది, వీటన్నిటికంటే కూడా 100 రెట్లు ప్రమాదకరమైనది డ్రగ్స్ గంజాయి. డ్రగ్స్ గంజాయి తీసుకున్న తర్వాత వాడు నవ్వుతే నవ్వుకుంటూనే ఉంటాడు, ఏడుస్తే ఏడుస్తూనే ఉంటాడు. ఆ రోజు ఎవరితోనన్నా వాడు గొడవ పడితే వాడు తల్లిని చూడడు, తండ్రిని చూడడు, అన్నను చూడడు, కొడుకును చూడడు, ఎవరిని కూడా చూడడు, చంపడానికి కూడా వెనుకాడడు. అది అప్పుడు వాడు మనోడు కాదు, వాని లోపల ఉన్నటువంటి ఆ మత్తు గంజాయి డ్రగ్స్ అనేది ఒక రాక్షసత్వం వాని లోపల ఉంటది. కనుక దయచేసి మన పిల్లలు మంచిగా చదివి వాడు డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అయ్యేది దేవుడేరు. కానీ ఈ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడితే వాడు మన చేతికి అందకుండా అర్థాంతరంగానే వాని ఆయుష్ మునుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క చక్కటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా గౌరవ సర్పంచ్ గారు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందదాయకం. వారికి ప్రత్యేకంగా కూడా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు తెలంగాణ సాంస్కృతిక మండలికి, పరశురామన్న మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన శుభ్రత గురించి, మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే అనర్థాల గురించి మనం చెత్త వేస్తున్నాం. సరే, 2 సంవత్సరాల నుంచి మనకు పాలక మండలి లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండే, ప్రత్యేక డ్రైవ్ తీసుకొని ఇప్పుడు దాదాపు అన్ని డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నాం. కానీ క్లీన్ చేసిన తర్వాత కూడా మనం అంటే మీరు ప్రతి ఇంటి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే ఎన్ని ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు ఏదున్నా తీసుకొచ్చి మోర్లో పడేస్తే మళ్ళీ వెంటనే జామ్ అయిపోతుంది. కాబట్టి ఎంత ప్రత్యేక డ్రైవ్ చేసినా కానీ మన పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఒక దిక్కు క్లీన్ చేయగానే మళ్ళీ ఇంకొక దిక్కు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరందరికీ సహకారంగా ఉంటేనే పచ్చదనం, పరిశుభ్రం మనం ముందుకెళ్తాం. రాబో రోజుల్లో ఎలాంటి అనారోగ్యాల బారిన ప్రజలు పడకుండా మనం చక్కగా ఉండొచ్చు. అంత చక్కటి కార్యక్రమాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వివరించినందుకు పరశురామన్న బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
అలాగే మరొక యూత్లో ఉన్న పెద్ద సమస్య గంజాయి. గంజాయి వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, ఎంతమంది యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు. చదువు సంధ్యాలు పక్కన పెట్టి పొద్దున్న లేస్తే గంజాయి కొట్టుకుంటూ అక్కడక్కడ గుంపులుగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మనకి ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏ టైంకి రాత్రి వస్తుండే ఇంటికి, ఏ టైంకి పోతుండు, రోజు ఏం చేస్తుండే కొంచెం కనిపెట్టుకుని ఉంటే, ఎందుకంటే ఇప్పుడు మనం కంట్రోల్లో పెట్టకపోతే రేపు సమాజంలో పోలీసులు కంట్రోల్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇంట్లోనే మనం కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంది ఊరందరి పిల్లల్ని పోలీసులు కూడా కంట్రోల్ చేసి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మన పిల్లల పట్ల ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని ఎలా మనం సన్మార్గంలో తీసుకుపోవాలని చెప్పి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేసుకుంటూ ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొన్న గ్రామ ప్రజలకు మరియు యువకులకు, మా తోటి వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.